ఏరై రక్షణ పొందుడని దేవుని స్తోత్రం. ఈ తరమ వారి మూర్ఖులు, ఈ తరమ వారికి మీరు ఏం చేయాలండి? ఏరై ఉండాలి. ఎవరు మూర్ఖులు? మార్గం తెలియని వారండి, రక్షణ లేని వారు, మానవరుషు లేని వారు. ఆ మార్గం తెలియని వారు ఎలాంటి మూర్ఖులండి. ఇంకా వాళ్ళలో ఉంటావా? వాళ్ళలో ఉండి, మూర్ఖతనంలో ఉండి, మూర్ఖస్థితిలో ఉండి జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఈ లోకం ఎత్తి నరకానికి వెళ్తావు. జాగ్రత్త. నరకం తప్పించుకోవాలంటే, పాతాలను తప్పించుకోవాలంటే, నువ్వు కార్యం అగ్ని స్వాభ తప్పించుకోవాలంటే యేసుని అంగీకరించు. ఒక్క మాటతోని ప్రభువా నా పాపాలు క్షమించమని పశ్చాత్తాపడితే నీకు పరలోక రాజ్యము దేవుడు సిద్ధంగా ఉంచుతాడు. పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఏది కావాలి? రాత్రి ధనవంతుడు ఏడ్చాడు. ఒకప్పుడు ధనవంతుని లోకం గొప్పవాడే, ధనవంతుని లోకం గొప్ప శక్తి కలిగిన వాడే, గొప్ప భూషాలే. కానీ చనిపోయిన తరువాత అగ్ని జోలో ఉండి ఏడుస్తున్నాయా, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి లాజరుని పంపుము. లాజరు దరిద్రుడే, లాజరు కూడా దరిద్రుడే, కానీ సరిపోయి పరలోక రాజ్యానికి వారసించబడ్డాడు. మధ్యాకాశములో అబ్రహామునన్న ఆనుకొని ఉన్నవాడై నెమ్మది పొందుతున్నాడు. ఈ లోక దరిద్రుడే పరలోకానికి వారసుడండి. ఎవరైనా లాజరు. ఈ లోక ధనవంతుడే సరిపోయి అగ్ని ముందని పాలైనాడు. అగ్ని జోల ఏడుస్తూ కన్నీరు కాబట్టి ఏడుస్తున్నాడు. అయ్యా నా తండ్రి అబ్రహామా ఒక్కసారి నన్ను కనికరించమని కన్నీరు ఏడుస్తుండేవారు ధనవంతుడు. ఏది కావాలి మనకి? ఇంకా నీకేనా మారు మనసు లేక, రక్షణ లేక, మార్గం తెలియక